హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ బ్లాగ్స్. ఈ వీడియో ఎక్కడ తీసానంటే హిందూపురం సైడ్, అంటే మా ఊరి సైడు గౌరీగుడి దగ్గర ముడుగంగి గంగమ్మ అన్నమాట. ఇక్కడ ప్రతి సోమవారము ఇలాగే జాతరలాగా జరుగుతుంది అన్నమాట. అంటే అమావాస్య పౌర్ణమి అనేది ఏం లేకుండా ప్రతి సోమవారం కూడా ఇలాగే జాతర అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట దర్శనం చేసుకోవడానికి గంగమ్మని. ఈ గంగమ్మని ఎందుకు అంటే ఇంతలో అందరూ ఇక్కడ వచ్చి నది ఉంటుందన్నమాట, ఏరు, గంగమ్మని ఏరు అనేది ఉంటుంది. అక్కడ మునిగి వాళ్ళ కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట. చూడండి, మా అమ్మ నేను వెళ్ళామన్నమాట, ఇంకెవ్వరు లేదు, నేను మా అమ్మ వెళ్ళాము. మా అమ్మ టెంకాయలు తీసుకొనికి చూస్తూ ఉంది, ఎక్కడ తీసుకుందాము అని అడుగుతుంది. అమ్మ టెంకాయ అనేది తీసుకుంటుంది. వీడియో మా అమ్మకి చెప్పానమాట, వీడియో తీయాలి అంటే మా అమ్మకి రాదన్నమాట. నువ్వే తీయి అంటే నేనే తీసుకొని ఫ్రంట్ కెమెరా తీసుకొని నేను తీసుకున్నాను. తర్వాత బ్యాక్ కెమెరాకి ఇవన్నీ తీసాను. ఈ ముడుగంగి గంగమ్మకి అనేది ఎక్కడెక్కడ నుంచో వస్తారన్నమాట దర్శనం చేసుకుని. అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వస్తారు, ఖచ్చితంగా అవి నెరవేరుతాయి కూడా. రెండు తీసుకుంటావా? తీసుకో. ఇక్కడ మనకి ప్రతి వస్తువు దొరుకుతుంది అన్నమాట. కిచెన్ ఐటమ్ కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే ఇక్కడ చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ రేట్కి మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ముడుగంగి గంగమ్మ టెంపుల్ అంటే చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ అమ్మవారిని అంటే ఖాళీ ప్లేస్లో పెట్టారు.
बच्चे प्लेस कहाँ है? చూడండి మిరియాల కుండం అనేది చూడండి ఆడ విగ్రహం మాత్రమే ఉంటుంది. విగ్రహం పక్కన కోనేరు అనేది ఉంటుంది. అంటే ఇది కర్ణాటక సైడ్ ఉంటుంది అన్నమాట. చూడండి విగ్రహం ఉంది. విగ్రహం పక్కనే కోనేరు అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళి స్నానం చేయాలన్నమాట. మునిగి స్నానం చేసి అంటే తడిబట్టల్లోనే పూజ అనేది చేయాలి. పూజ ఎలా చేస్తారంటే ఫస్ట్ తడిబట్టలతోనే అక్కడ ఒక 5 రాళ్ళు అనేవి తీసుకొని అక్కడ పూజ చేసుకొని తర్వాత గంగమ్మకి అనేది పూజ చేసుకొని రావాలన్నమాట. ఇక్కడ కోనేరులో మనమన్నా మునగొచ్చు, లేకపోతే ఇక్కడ దాసప్ప అని ఉంటారన్నమాట. వాళ్ళ చెల్లిని తీసుకొని 3 సార్లు అనేది మన ఇంటి దేవుని పేరు చెప్పి ఇంటి పెద్దవాళ్ళ పేరు చెప్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చెమ్మతో 3 సార్లు అనేది అమ్మ చెప్తుంది. వాళ్ళకి 10 రూపాయలు అట్లా ఇస్తే కూడా వాళ్ళు అనేది చెప్తారు, మంత్రం చెప్పి పోసారు అన్నమాట. నాతో అడుగుతున్నారు అన్నమాట, మీ ఇంటి దేవుడు మీ మన దేవుడు యారు అని చెప్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. 3 సార్లు పోసారు అన్నమాట. తర్వాత మనం పోయి లోపలికి మునగొచ్చు. వచ్చేటప్పుడు గంగమ్మకి కొన్ని నీళ్ళు అనేది ఇలా వేసి రావాలి. తడిబట్టలతోనే పూజ అనేది చేయాలి. దాసప్పతో పోపించుకొని తర్వాత కొంచెం కిందికి దిగి 3 సార్లు నూనె వేసి వేస్తాం. చూడండి ఇట్లే సేమ్ తడిబట్టలతో ఇలాగా వచ్చి పూజ చేసుకోవాలన్నమాట. ఇలా పూజ చేసుకుని తర్వాత గంగమ్మ దర్శనానికి అనేది వెళ్ళాలి. చూడండి నేను పూజ
పూజ చేసేకి మా అమ్మ రాళ్ళు అనేవి ఎదుక్కొచ్చి కడిగిచ్చి ఇచ్చింది. తర్వాత నేను పూజ అనేది చేస్తున్నాను. కింద నీళ్ళు అయ్యి ఫస్ట్ రండి అని చెప్తున్నాను. ఈ గుడికి ఎలాగంటే మనము ఇప్పుడు వెళ్ళామనుకో, ఇక్కడ కోరికలు ఉన్నవారు దర్శనానికి వెళ్ళినారనుకో, మళ్ళీ అంటే మనం ఉన్నంతకాలం అంటే మనము చనిపోయేంత వరకు వెళ్తూనే ఉండాలన్నమాట, మానేయకూడదు గుడికి వెళ్ళడము. ఇక్కడ మురుగన్ గుంటకు అనేది ఒక్కసారి వెళ్తూనే ఉండాలి. మళ్ళీ ఇక్కడ ప్రసాదము, ఇక్కడ మురుగన్ గుంట గంగమ్మ దగ్గర ఏమైనా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళు ఎవరు తినకూడదు అన్నమాట. అంటే ఆ గుడికి వెళ్ళిన వారు మాత్రమే తినాలి. ఇంట్లో వాళ్ళైనా కానీ, ఇప్పుడు నేను ప్రసాదం తీసుకొని వెళ్ళాను అనుకో, నేను మా అమ్మ మాత్రమే ఆ గుడికి వెళ్ళాము. ఇంకా మా నాన్న కూడా వచ్చారు. నేను, మా నాన్న, మా అమ్మ వెళ్ళాం కాబట్టి మేము ముగ్గురమే తినాలన్నమాట. ఇంకా నా తమ్ముడు, నా చెల్లెలి తినకూడదు, ఎందుకంటే వాళ్ళు రాలేదు. అక్కడ వెళ్ళిన వారు మాత్రమే ఆ ప్రసాదం అనేది తినాలి. ఒకవేళ తెలియక తిన్నారనుకో, ఆ అమ్మవారు అంటే ఆ అమ్మవారు అనేది రప్పించుకుంటుందన్నమాట. చూడండి, ఇలాగ రాళ్ళు ఒక 5 రాళ్ళు తెచ్చి పూజ చేసి చీర అనేది పెట్టుకోవాలి. ఆ చీర అనేది మళ్ళీ మనం కట్టుకోవచ్చు. మనం పెట్టిన చీర వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది మురుగన్ గుంటకి వెళ్ళిన వారికి మాత్రమే ఇవ్వాలి, లేకపోతే మనమే కట్టుకోవచ్చు. నా పూజ అయిపోయినాక మా అమ్మ వెళ్ళి మునిగేసి మా అమ్మ పూజ అనేది చేస్తుంది. చూడండి, ఇది నేను పూజ చేశాను, అక్కడ మా అమ్మ చేస్తుంది. చూడండి, అక్కడ అంత ఖాళీ స్థలం, అక్కడంతా మొత్తం సోమవారం అయ్యిందంటే మొత్తము ఎక్కడెక్కడ ఊరి వాళ్ళంతా వస్తారన్నమాట. ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకునేసి డ్రెస్ అనేది మార్చుకునేసి ఇప్పుడు గంగమ్మకి అనేది దర్శనానికి వెళ్తున్నాము. చూడండి, ఈ గంగమ్మకి ఎప్పుడంటే 15 నుంచి వెళ్తున్నాను. అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటే, ఇప్పుడు తర్వాత ఏమైందంటే సంవత్సరం ఎందుకని 3 ఏళ్ళకి ఒకసారి దర్శనం చేసుకుని సమయాన్ని అందుకే 3 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళాము. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాము. శివుడు, దుర్గా, వినాయకుడు, కుమారస్వామి గంగమ్మని చూపిస్తామని
ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ ಎಲ್ಲ ಎಷ್ಟೋ ತಿಂದ ಐತಿ ಬೇಗ ಬೇಗ ಹೋಗ್ರಿ. ಹೋಗ್ತಾರೆ. మా చూడండి అవన్నీ 50 రూపీస్ అంతే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు మాత్రమే వేసుకోవాలి కదా, అందుకని అక్కడ చాలా తక్కువ రేట్ అన్నమాట. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈడు బాగానే చూడండి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంత పెద్ద వద్దు, వాచ్ బాగుంది. వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.